నారదముని సతీదేవిని ఆదిశక్తి అని సంబోధిస్తారు. అయితే సతీదేవి మాత్రం తనకి అర్థం కాదనమాట. అయితే అప్పుడు నారద మహర్షి, మీ పూజ వలన శివుడు రౌద్ర రూపం నుంచి మామూలు రూపానికి మారారు అని నారద మహర్షి సతీదేవికి చెప్తారు. దాని తర్వాత మార్కండేయ మహర్షి గురించి చెప్పుతూ మహామృత్యుంజయ జపం వల్ల చంద్రుడిని రక్షించొచ్చు అని చెప్తారు. అయితే సతీదేవి పదండి మనము మార్కండేయ వారి దగ్గరికి వెళ్దాము అని వాళ్ళిద్దరూ కూడా మార్కండేయ మహర్షి దగ్గరికి బయలుదేరతారు. అయితే మార్కండేయ వారు సతీదేవిని చూసి ఆదిశక్తి పరాశక్తి శివలింగాన్ని ధరించి మరి నన్ను అనుగ్రహించడానికి వచ్చింది అని అంటారు. అయితే అప్పుడు నారద మహర్షి, ఇప్పుడైనా నా మీద మీకు నమ్మకం కలిగిందా తల్లి అని అడుగుతారు. మీరే ఆదిశక్తి మహాశక్తి అనేది నమ్ముతారా అని అడిగారు. మార్కండేయ మహర్షి వారు, ఈ తల్లిని ఆహ్వానించి తల్లికి పూజించి చేసే భాగ్యం నాకు దక్కింది అని అంటారు. అప్పుడు మార్కండేయ ఋషి వారు దేవిని ఆహ్వానించి, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి పూజిస్తారు. మీ గురించి ఇంకా మీకే తెలియదు, అర్థం కాలేదు అని నాకు అర్థమైందమ్మా తల్లి అని చెప్తారు. ఇది సృష్టికి మూలం, అంటే సృష్టి జరిగినప్పుడు జరిగిన కథ తల్లి అని చెప్తారు. సృష్టిలో ప్రాణం సృష్టించడానికి శక్తి కావాల్సి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు మహాశివుడిని జీవరాశుల కోసము ప్రాణం శక్తి అనేది అడుగుతారు. అయితే అప్పుడు శివుడు తన శరీరంలో నుంచి ప్రాణశక్తి అనేది సృష్టించడానికి ఆ శక్తిని ఇస్తారు. దాని వలన సృష్టి మొత్తంలో కూడా జీవరాశులకి అందరికీ కూడా ప్రాణం అనేది వస్తుంది. అయితే శక్తి ఇంకా శివుడు అనేది ఒకటే, అందుకే అర్ధనారీశ్వరుడు అయ్యారనమాట. అయితే అందుకనేసి మీరే ఆదిశక్తి పరాశక్తి, మీతోనే సృష్టి మూలం, మీతోనే బ్రహ్మ విష్ణు మహేష్ జన్మం ఉత్పత్తి అనేది జరిగింది అనేసి చెప్తారు మార్కండేయ ఋషివారు. ఆదిశక్తి అనే మీరే బ్రహ్మాండాన్ని రచించారు. మీరు ఇచ్చిన శక్తులతోనే బ్రహ్మ సృష్టిని రచించారు. అలాగే విష్ణుమూర్తి ఈ సృష్టిని పాలిస్తున్నారు. అలాగే శివుడు ఈ సృష్టికి సంహారం చేస్తున్నారు. అందుకే మీరు ఆదిశక్తి పరాశక్తి అయ్యారు అని మహర్షి మార్కండేయ వారు సతీదేవికి ఆవిడ అసలు రూపం అనేది చెప్తారు. నెక్స్ట్ మార్కండేయ మహర్షి ఎవరు, అలాగే మహామృత్యుంజయ జపం ముఖ్యత ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.